నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రేషన్ డీలర్స్కి కొత్త అప్డేట్ వచ్చింది. ప్రజెంట్ డీలర్స్ వాళ్ళ ఇంటి నుంచే రేషన్ ఎప్పటిలాగా పాత టైప్లోనే ఇస్తారు. కూటమి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ రేషన్కి సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలని తిరిగి వాళ్ళకి, అంటే ఎవరైతే రేషన్ డీలర్స్ ఉన్నారో 10% పేమెంట్ చేసిన ఆ వ్యక్తులకు తిరిగి ఇచ్చేస్తున్నారు. కేవలం 10% అమౌంట్ కడితేనే వాళ్ళకి ఆ రేషన్ డీలర్స్ సంబంధించిన వాహనాలు ఇచ్చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి 188 కోట్ల రూపాయల నష్టం. అయినప్పటికీ వాళ్ళకి మేలు చేకూర్చడానికి, వాళ్ళకు ఉపయోగార్థం, సరే వాళ్ళే బ్రతుకుతారులే, వాళ్ళు బాగుండాలి అనుకొని రేషన్ డీలర్కి ఒక రకంగా వరమని చెప్పవచ్చు. కూటమి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రేషన్ డీలర్స్ పట్ల ఆ ప్రభుత్వం అనుకున్నటువంటి ఆ కన్సర్న్ కావచ్చు, వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళు బాగుపడాలి, ఆ వాహనాలు ఖచ్చితంగా వాళ్ళ జీవితాలకు ఉపయోగపడాలి, మెరుగుపడాలి వాళ్ళ జీవితాలనే ఉద్దేశంతో వాళ్ళకి అప్పచెప్పారు 10% రాయితీ ఇచ్చిన వారికి. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేయాలి. ఎందుకు అనంటే ఈ వాహనాల ద్వారానే గతంలో అక్రమ రేషన్ మాఫియా చెలరేగిపోయింది. వీటిని ఒక చోటు నుంచి మరొక చోటుకి తరలించడానికి ఈ వాహనాల్లో అయితే ఆ రేషను, ఇక ఇది రేషన్ సంబంధించినవి అంటే గవర్నమెంట్ సంబంధించినవి కాబట్టి ఇది అక్రమ రవాణా కాదు అనుకొని ఆ పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు వీటిని చూసి చూడనట్టు వదిలేసేవారు. వైసీపీ వారికి అది అస్త్రం అయిపోయింది. వైసీపీ బడా నేతలు, చోటా నేతలు మొత్తం కూడా ఇదే వాహనాల్లో అక్రమ రేషన్ మాఫియాని, బిజినెస్ని కోట్ల రూపాయల్లో మనం చూసాం. గతంలో కేవలం మన ఇండియాకే పరిమితం కాకుండా వివిధ రాష్ట్రాలకు మాత్రమే కాకుండా విదేశాలకు కూడా పోర్టులు, అంటే నౌకల ద్వారా కూడా రవాణా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ అక్రమ రేషన్ మాఫియాకు సంబంధించి ఆయన చాలా ఒక రకంగా ఉద్యమే చేశారు. దీనికి పెద్ద తలకాయగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కూడా వార్నింగ్ ఇచ్చారు. నీ అక్రమ సామ్రాజ్యాన్ని కూకట వేలతో సహా అంతమొందించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదంటూ ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. అతనికి సంబంధించిన రేషన్ నౌకలో తరలిపోతుంటే కాకినాడ సీపోర్టు దగ్గర ఆయన డైరెక్ట్గా ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ గారితో వెళ్ళి సీజ్ ద షిప్ అంటూ కాకినాడ పోర్టులో ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడిన విషయాలు మనకు తెలిసిందే. అయితే ప్రజెంట్ దాని గురించి ప్రాసెస్లో ఉంది. అంటే అవకతవకలు మొత్తం ప్రభుత్వ అధికారులు దాని గురించి తెలుస్తూ ఉన్నారు. అంటే ఈ అక్రమ రేషన్ మాఫియాని అరికట్టాలా అన్న ఉద్దేశంతో ఈ వాహనాలని ప్రజెంట్ వాళ్ళకి ఇచ్చేసి, అంటే 10% అమౌంట్ ఇచ్చినప్పటికీ పూర్తిగా ప్రభుత్వం నష్టపోయినప్పటికీ కూడా వాహనాలని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయి, వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది, చక్కగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి 188 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినప్పటికీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇంటింటికి రేషన్ అనేది కాకుండా ఎప్పట్లాగానే పారదర్శక, అంటే ఈ రేషన్ వచ్చినప్పుడు కూడా ఇంటింటికి ఇచ్చేవాళ్ళు కాదు, ఒక ఏరియాలో ఉండేవాళ్ళు. ఆ ఏరియాలో బజార్కి సంబంధించిన వ్యక్తులు అందరూ క్యూలో ఉండి తీసుకునేవాళ్ళు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా, అంటే డీజిల్ కావచ్చు, ఆ వ్యక్తుల శాలరీస్ కావచ్చు, పెనుభారం ప్రభుత్వానికి. అలాగే పారదర్శకంగా జరగకపోగా వీటి ద్వారా అక్రమ రైస్ని అక్రమంగా తరలించడం, కొనుగోలు చేయడం, విదేశాలు తరలిపోవడం, వీటన్నిటికీ స్వస్తి పలికే కార్యక్రమంలో భాగంగానే ఈ అక్రమ రేషన్ అరికట్టడానికి ప్రభుత్వం, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఈ నిర్ణయం తీసుకొని ఈ వాహనాలను అయితే ఆ డీలర్స్కే అప్పచెప్పారు. అయితే ఇక నుంచి సన్నబియ్యం ఇవ్వాలని ఒక ఆలోచన గవర్నమెంట్ చేస్తుంది. అలాగే అసలు ఇవి కొంతమంది తినడానికి వీలు లేకుండా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి అమౌంట్ ఇస్తే ఎలా ఉంటుందని కూడా ప్రభుత్వ అధికారులతో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా, ఈ బృందం కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అంటే అమౌంటా లేకపోతే క్వాలిటీ బియ్యం అందించాలా, సన్న బియ్యం అనేది ప్రభుత్వం నిర్ణయించుకునేటువంటి ప్రాసెస్లో ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఫైనల్గా అక్రమ రేషన్ మాఫియాకి అడ్డుకట్ట వేసి ఈ వాహనాలని
వారి అంటే రేషన్ డీలర్స్కి అప్పచెప్పేసి ప్రభుత్వం అయితే ఇక వాహనాల్లో రైస్ సరఫరా చేయదని మనకు క్లియర్ కట్గా తెలుస్తోంది. ఇది విషయం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.